రేయ్ మనం వెళ్ళేది ఫారెస్ట్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది మర్చిపోయాను అది మర్చిపోయాను సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుందంటే కుదరదు. అక్కడ ముందే సర్దుకోండి అన్ని. అవును రే, అక్కడ ఎన్ని రోజులు ఉంటాం మనకే తెలియదు. కావాల్సిన ఫుడ్ ప్యాకెట్స్ కూడా సర్దుకుని వెళ్ళాలి. నీకెప్పుడు తిండావేనారా? ఇంకేం పట్టదా? ఎందుకు పట్ట శ్వేత, 1 లీటర్ లిక్కర్ కూడా పట్టిస్తాను. ఒక ఫుల్ బాటిల్ అయినా సర్దుకుని ఉంటాయి. అదే వింటేగా. రే తోలు తీస్తా మళ్ళీ ఇంకోసారి ఫుల్ బాటిల్ లిక్కర్ అన్నా ఉంటే సర్దుకో ముందు. ఏముందారా బండపొట్ట కాస్త ఎండిపోద్ది అంతే కదా. నీ అబ్బా, నీకెప్పుడు నా పొట్ట మీద చేసా? పొట్ట అంటే సంపదరా. ఇప్పుడు నేను దీన్ని పెళ్లి చేసుకున్నాను అనుకో అనుకో, నా పొట్టను ఒక దిండిలాగా, నన్ను ఒక డన్లో పరుపులాగా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది. ఏమంటావా? అది రెస్ట్ తీసుకుంటే బానే ఉంటది. నువ్వు రెస్ట్ తీసుకుంటేనే మోనా బతుకు అప్పచ్చి అయిపోద్ది. నీ మీరిద్దరేంట్రా నా గురించి డిస్కస్ చేస్తున్నారు? ఏం లేదే, మా ఇద్దరు నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని డిస్కస్ చేస్తున్నాం అంతే. ఏటీఎం కార్డులు, పిన్ నెంబర్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు ఇస్తే 1 వీక్ లో చెప్పేస్తావు ఎవరిని చేసుకోవాలో. నిజమా? అవన్నీ అయితే అన్నాడు. అయితే ఓకే. ఇంకా నా బ్యాగ్ లో ఏం పట్టరోయ్, మొత్తం ఫుడ్ ప్యాకెట్స్ తో నిండిపోయినాయి. ఆ ప్యాకెట్స్ కూడా పెట్టేసేనా? చెప్పు తెగుద్ది వెధవా. మీ అదొస్తుంది ఆపండి. ముందు ఊజాపడి తీసుకో. నేను రెడీ. ఓకే ఓకే చలో లెట్స్ గో. Come on. లెట్స్ గో. ఓకే ఓకే. ప్రతి 4 గంటల మటుకు ఒక డ్రైవింగ్ చేయాలి. బ్యాగ్ నువ్వు తీసుకో. మాకు తప్పదుగా. త్వరగా రండిరా, వెళ్ళేది మీ పెళ్ళికి కాదు. ఎక్కలేమో ఎక్కించరా డార్లింగ్. ఓకే పోనారా. రేయ్ అసలే లాంగ్ జర్నీ, మధ్య మధ్యలో ఆపమంటే కుదరదు. అది కాదురా, బ్యాగ్ లో ఉన్న ఫుడ్ అంతా అడిలో తిన్నాక సరిపోద్ది. అసలే మోనకు ఆకలి ఎక్కువ, ఇప్పటికే కవర్లే తినేస్తుంది. ఎక్కడైనా ఆపు. బాబులు అందరికి ఇప్పుడే చెప్తున్నాను, మనం వెళ్తుంది అడవికి. చా మేము ఐమాక్స్ అనుకున్నాంలే. మీ ఏదో తెలివితేటలు నాకు తెలుసు, అందుకే క్లియర్ గా చెప్తున్నాను, మనం వెళ్తుంది అడవికి. సో బెటర్ బీ కేర్ఫుల్. ఓకే తల్లి, నీ ఉపదేశాలు లొకేషన్ లో చెప్పు. ఇప్పటి నుంచి మాకెంత రిహార్సల్స్ అవసరమా? చెప్తే మీకు అర్థం కాదురా, ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. నేను చెప్పటం వరకే, ఆ తర్వాత మీ కర్మ. అది గుర్తొచ్చింది, అక్కడ టార్జన్ లేడీస్ ఉంటారంట కదరా. అరే నువ్వు అంటే నోరవుతుంది. టార్జన్ లేడీస్ కి అసలు డ్రెస్లే ఉండవంట కదా. ఏం మాట ఉంటాయి, ఆకులు కట్టుకుంటారా, చింతాకులు చిన్న చిన్నగా ఉంటాయి. దరిద్రుడు. అరే సత్య, నా వాట 4 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు నీ వాట దా ముందుగా. శ్వేత, మోన పక్కన ఉంటే కానీ నాకు గేర్ నట్ సరిగ్గా పని. అర్థమైంది. మోనా ముందుకురా, వస్తున్నా. ఇప్పుడు చెప్పాలి ఎలా ఉందా డ్రైవింగ్? నువ్వు సూపర్ రా. ఏ డ్రైవింగ్, ఈ డ్రైవింగ్, ఆ డ్రైవింగ్. చాలే, ఇప్పుడు నా డ్రైవింగ్ చూడండి, ఊపిరంటే తెలియదు. ఓ
రేయ్ దిగండి రా, తొందరగా తిని త్వరగా బయలుదేరాలి. ఆ మొహం వాడిపోయినట్లుంది, కడుక్కో. నువ్వు వాడిపోవడం ఏంటి డార్లింగ్? ఇప్పుడే విరబూసిన రోజా పువ్వులో ఉన్నావు. ఆ మొహం కడుక్కోవడాలు అవన్నీ ఆర్డినరీ గర్ల్స్. నీకు కాదు. అందుకే నాకు వచ్చారా? ఈ ఒక్క మూమెంట్కి వెళ్ళారా నాశనం అయిపోతా. ఇప్పుడు ఇంతే. అసలు శాండీకి నువ్వు ఎలా పడ్డావు? ఓ ఇదిగో అబ్బాయి. సార్ వస్తున్నా. మరి ఎదవా అమ్మాయిలు పడేసే పద్ధతే అదిరా. ఇది పట్టుకో. అమ్మాయి లావుగా బండగా ఉందనుకో, నువ్వు చాలా క్యూట్గా ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా ఉన్నావు అనాలి. అదే అమ్మాయి సన్నగా ఎముకల గుడిలో ఉందనుకో, ఏ ఏంటంటే ఎంత స్లిమ్గా ఉన్నావు అనాలి. అదే అమ్మాయి నల్లగా ఉందనుకో, వాణిశ్రీ సావిత్రి కూడా నీ ముందు పనికిరారు అనాలి. అదిరా అమ్మాయిలు పటాయించడం అంటే. ఇన్ని లెక్చర్స్ చెప్తున్నాడు కదా ఇడియట్. ఒక్కసారైనా నీ నోటితో నన్ను పొగిడావరా? నువ్వు చెప్పరా. ఆడు చెప్పింది పడడానికి టెక్నిక్లే, పడిపోయిన దాన్ని పొగడానికి కాదు. థ్యాంక్స్. తాగు. ఇక్కడ ఏమున్నారా? చపాతీ పరోటా కుర్మా. సాగదీనకి కాదు, తినడానికి ఏమున్నాయి? చపాతీ పరోటా కుర్మానే ఉన్నాయి. నువ్వు నోర్మై, ఇదేమన్నా 5 స్టార్ హోటలా? చెప్పండి సార్. 4 రోటీలు, నువ్వేందంటే 4 రోటీలు, పాలక్ పన్నీరు, పాలక్ పన్నీరు, ఒక ప్లేట్ చికెన్ పకోడా. ఒక ప్లేట్ అంతే. చికెన్ పకోడా. ఇదిగో ఓ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్. ఓకే సార్. తినేసి కదలేము, నేను ఎత్తుకెళ్ళనా? మూసుకొని రారా. ఏంట్రా ఇది ఇలా ఉంది? వెళ్ళి చూడు. ఓ షిట్, చూస్తాను. దారి లేనట్టుంది. ఏంటి లేకపోయాం, అసలు దారి లేనట్టుంది. డే ఇక్కడి నుంచి ఇంకా దారి లేదు, మనం నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. అయ్యి బాబు, దిగండి. నడిచి వెళ్ళాలా? మనం ఏమన్నా తీర్థయాత్రలకు వెళ్తున్నాం. తీసుకున్నారా? దిగండి. ఎత్తుకోండి బాబు, ఇది పదా. ఫారెస్ట్ కంటే నువ్వే బాగున్నావు. ఎరా మీకు ఏమైనా కనిపించలేదా? లేదురా, మాకేం కనిపించలేదు. ఏం కనబడుతుంది? మీరిద్దరు కొట్టుకోవడమే సరిపోతుంది. ఆహా. ఏయ్, ఒరే, ఏంట్రా నా ఇది? వల్ల అడివన్నావు, కాదు. నిదన్నావు, అయ్యో, శివలింగం అన్నావు. ఇంక నేను ఏంట్రా ఈ నడవలేను. అడవి? నా వల్ల కాదు. రే దాన్ని లే ఫస్ట్. చూడు అటు చూడు. రే అటైతే దారి కనిపిస్తుంది చూడు, అటు వెళ్దాం పదండి. లేక బంగారం. పదండి. ఏ మోనా లే. పదవే.
అన్నా ముట్టి అని ఉన్నది 5 కదా, వాళ్ళిద్దరికి బీర్లు ఇవ్వనా? ఇక్కడ సంజీవ్ నిలయం ఇల్లుందంట, అది ఎక్కడుంది తెలుసా? ఇల్లుంటే అది ఊరవుద్ది, అడివి అవ్వదు. నీది ఎక్కడ ఉంది? ఇదా నీదంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది ఇక్కడికి, ఆ అమ్మాయిని వెతుకుంటూ మేము వచ్చాం అనమాట. ఇక్కడికి వచ్చేటోళ్ళు ఎక్కువ, తిరిగి వెళ్ళేటోళ్ళు తక్కువ. రక్షణ కల్పించడం కాదు, నిన్ను పంపిన వాళ్ళు చేసిన పని దైవ ధిక్కారము. కరుణామయుడు ప్రభు కూడా క్షమించలేని కటిక దుర్మార్గము. వాళ్ళకి శిక్ష తప్పదు. వాళ్ళ రక్త తర్పణంతో తిరిగి ఆ శిక్షలన్నీ పరిశుద్ధమవుతాయి.